హలో ఎవ్రీవన్, మీకు ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ టమాటో రైస్ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఒక 1/2 kg టమాటోస్ వరకు తీసుకొని సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, సాజీరా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే జీలకర్ర వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసి, ఇవన్నీ ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతాము. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి మళ్ళీ ఒక 1/2 to 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ టమాటో ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes బాయిల్ చేసుకుందాము. 10 minutes తర్వాత ఒకసారి కలిపి, మీ దగ్గర ఒకవేళ స్మాషర్ ఉంటే ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి, లేదంటే గరిటతోనే కలపండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుందాము. ధనియాల పొడి వేస్తే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 1/2 స్పూన్ వరకు బటర్ కూడా వేస్తున్నాను. టమాటో రైస్ కొంచెం క్రీమీగా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మూత పెట్టేసి దీన్ని ఒక 5 minutes వరకు బాయిల్ చేసుకుందాము. తర్వాత ఒక 2 లవంగాలు, కొంచెం మిరియాల పొడి, ఒక చిన్న చెక్క, 2 బిర్యానీ ఆకులు కూడా వేసి ఒకసారి కలుపుదాము. వీటన్నిటిని ముందే ఆయిల్లో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు, అప్పుడు ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. మీకు మసాలా ఫ్లేవర్ లైట్గా చాలు అనుకుంటే టమాటోస్ బాయిల్ అయిన తర్వాత వేయచ్చు. ఒక 5 minutes బాయిల్ చేసుకొని ఇలా ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కానీ మునగాకు కానీ వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నేను కొంచెం కర్రీ తీసి పక్కన పెడుతున్నాను, సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చని. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఇందులో వేసి బాగా కలుపుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.